రూతు రండి, ఇక్కడికి రండి. రూతు, ఆమేన్. ఇక్కడ ఉన్నారు. ఈమె హల్లెలూయా. పైకి రండి, పైకి రండి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా గట్టిగా, ప్రభుని కనపడదాం. చప్పట్లు కొడదాం, ప్రభుని కనపడదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు నామములో సాతానా ఈ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో. ఈ కుటుంబములో, ఈ ప్రభావములో యేసు నామములో పడుకో, పడుకో. ద ఫైర్, ద హోలీ స్పిరిట్ పవర్ యేసు నామములో ఈ బిడ్డ విడుదల పరచబడాలి. క్రీగుండమ్మా, క్రీగుండు. హల్లెలూయా చెప్పు, గట్టిగా చెప్పు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఎట్లా ఉంది ఇప్పుడు నీకమ్మా? కొంచెం పర్వాలేదండి. అంటే ముందటి కంటే చాలా బాగుందండి. నీవు సువార్త ప్రకటిస్తావు కదా, యథార్థంగా చెప్పాలి. ఎందుకంటే ఫోన్ చేస్తే మాట్లాడటానికి బోర్ను ఏడుస్తూ ఉన్నావు. అవునండి. నాకు ముందు ఏంటంటే అసలు పడుకొని కళ్ళు తెరుద్దామన్నా కానీ తెరవలేని స్థితిలో ఉన్నాను. నేను మంచంలోనే పడుకున్నాను. ఇంకా అయ్యగారు తిని 4 రోజుల నుంచి మంచం, స్నానం కూడా చేయలేదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అట్లాంటి టైంలో నేను ఏడ్చుకుంటే బాగా ఉంటేను అయ్యగారిని నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన ఫోన్ నెంబర్ దేవులాడి మళ్ళీ అప్పుడు ఫోన్ చేస్తే ఇట్లా ప్రార్థన కూడా చేయలేదండి నాకు. అమ్మ ఏం కాదు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళవు, నువ్వు చావవు, నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు రా శనివారం అన్నాడు. అన్న తర్వాత నేను అప్పుడే ఇంకా ఒక 5 నిమిషాలు కూడా కాలేదమ్మా, నాకు అప్పుడే కొంచెం రిలీఫ్ వచ్చింది. 4 రోజుల నుంచి నేను లెగలేని దాన్ని అప్పుడే లేసాను, స్నానం చేసుకున్నాను, నా బట్టలు నేను పిండుకున్నాను, మళ్ళీ ఒక 2 బకెట్లు బట్టలు పిండి ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఆ 2-3వ రోజుకి మళ్ళీ నేను శనివారం ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు కూడా నాకు ఇంకా నీరసం వచ్చింది. 2 రోజులైతే మరీ బాగా నీరసం వచ్చింది. అయ్యగారు నాకు వెళ్ళట్లేదంటే ఏం కాదమ్మా నువ్వు ఉండు, తగ్గిద్ది అని చెప్పాడు. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం, చాలా నీరసం తగ్గిపోయిందమ్మా. ఇంకా నాకు ఏదో కొంచెం అప్పుడప్పుడు బలహీనంగా వస్తుంది, అది కూడా నాకు తగ్గిపోతుందని 100% నేను నమ్మకంగా ఉన్నాను. నీకు అక్కడ ప్రేయర్ చేసాను, విడుదల వచ్చేసింది. ఇంక వీళ్ళకి ఏంటంటే ఒకసారి ఏం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి? అది నడుము నొప్పి, నడుము నొప్పి ఉంది. అప్పుడేమున్నాయి? నడుము నొప్పి, తలనొప్పి, ఇంకా మెడలు, కడుపులో ఏదో రాయిలాగా తిరగడము, ఇంకా ఈపులో కూడా పురుగులు ఏదో పారుతున్నట్టుగా అట్లా చాలా ఉన్నాయి. అలాంటివి చాలా ఉండేది, అవన్నీ కూడా తగ్గినాయి. కాకపోతే ఈపు నడుమును ఇంకా నొప్పిగా ఉందండి. మెడలు అప్పుడప్పుడు వస్తుంది, అది కూడా ఎప్పటికీ రావట్లేదు కానీ అప్పుడప్పుడు వస్తుందా? ఓకే. యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత మహిమ ప్రభుకే చెల్లునుగాక. ఆమేన్. ఏదో నీలో లోపం ఉంది, అందుకే నేను నీ మీద ఇలా చేయలేకపోతున్నాను. ఏదో నీ లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవాల్సింది ఉంది, సరి చేసుకో. దేవుడు సంపూర్ణంగా చేస్తాడు. కుటుంబంలో కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఈమె సువార్త ప్రకటిద్దంట, రోగమేమన్నది, శరీరం అంతా. కానీ మొన్న ప్రార్థన చేసినప్పుడు చాలా పడిపోయారు, మీరు గుర్తుందా? గుర్తున్నాయి. గుర్తు లేనట్టుంది. తర్వాత చెప్పారండి, నాకైతే గుర్తులేదు, పడిపోయింది. ఎన్ని ఇలా ప్రార్థన చేస్తుంటే దోబుని పడిపోతుండేది. ఎంతో విడుదల. అసలు ఇలా ఆమె సేవ చేస్తుంది కాబట్టి ఏమైనా చెప్తారేమో నేను అట్లా చూశాను. ఆమె దేహం అంతా ఇలా టైట్ అయిపోయింది మొత్తం. ఇక ఈ చేతులు ఇట్లా రావట్లేదు. అవునని నేను అంటుంది ఆవిడ. మరి ఇంకా నేనేం చెప్పలేను ఆ విషయము. అదేం కాదు, చెప్పాలనే ఉంది కానీ నేను చెప్తున్నాను కాబట్టి అయిపోయినాను. అయితే నేను మానేస్తాను, నువ్వు చెప్పు. అయ్యో అదేం లేదు. అయితే కాకపోతే ఏంటంటే నా ఒళ్ళంతా కూడా నాకు చాలా నొప్పులు, బాధగా ఉన్నది. అవన్నీ ఎందుకు అట్లా అవుతుందో నాకేం తెలియలేదు. అప్పుడప్పుడు చాలా విడుదల వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ సాతాను పట్టుకుంటుంది. ఇంకా నేనేదో బాధపడుకుంటూ ఇది మొత్తం తగ్గినాక చెప్పాలి సాక్ష్యం అనుకుంటే, తగ్గిన తర్వాత అడిగేయటానికి లేదు, చేతులకి అంటలేదు, టైట్ అయిపోయి ఉంటే ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అక్కడ పడి అప్పుడు విడుదల పొందయ్యా అని, అప్పుడు నా శరీరం నాకు తెలిసిందయ్యా అని చెప్పింది.
సేవ చేస్తున్నారు కదా, అక్కడిక్కడ సువార్త కొంచెం ఆవిడ ఏమైనా చెప్తారేమో అని నేను అనుకున్నా. ఇంకా నీ పని అయిపోయింది, వెళ్ళిపోమ్మా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం.